హాయ్ అండి. అందరు బాగున్నారా? మేమైతే చాలా అంటే చాలా సూపర్బ్‌గా ఉన్నాము. ఈరోజు మేము బయటకి వెళ్తున్నాం. అది కూడా ఈవినింగ్ టైంలో. ఎక్కడికి వెళ్తున్నామంటే డోండి గణేష్ విగ్రహం అని అయితే పెట్టారండి విజయవాడలో. అది భవానీపురంలో ఉందంట. మేమైతే అక్కడికి వెళ్తున్నాము. మా ఆయన తీసుకెళ్తున్నాడు. లాస్ట్ ఇయర్ కూడా పెట్టారు కానీ అంటే అప్పుడు మాకు విజయవాడలో వరదలు వచ్చాయి కదా! సో అయితే ఎక్కడికి వెళ్ళలేకపోయాం. పెట్టారో పెట్టలేదో అనేది కూడా నాకు అంతగా ఐడియా లేదు. అంతకు ముందు ఇయర్ అయితే నేను వెళ్ళాను. చాలా బాగుంది. ఇప్పుడు ఈ ఇయర్ అయితే చూడండి, స్టార్టింగ్ ఎంట్రన్స్ దగ్గర నుంచే లైట్ సెట్టింగ్ అయితే సూపర్గా ఉంది. ఆ తర్వాత డోండి గణేష్ ఉత్సవాలు అని చెప్పి బ్యానర్ పెట్టారు 2025 అని చెప్పి. తర్వాత లైట్ సెట్టింగ్తోనే అన్ని రకాలుగా విగ్రహాలను అయితే ప్రతిష్ఠించారు. చాలా బాగా నచ్చిందండి. ఆ తర్వాత మేము పార్కింగ్ చేసుకున్నాం. పార్కింగ్ చేసుకుని లోపలికైతే ఎంట్రింగ్ అయ్యామండి. ఎంట్రింగ్ అయిన తర్వాత చూడండి, మీకు అంతా చూపిస్తున్నాను. ఇక్కడ నుంచి లాంగ్గా అసలు ఎంత బాగా లైట్ సెట్టింగ్ పెట్టారో, దేవుడిని అయితే ఎంత బాగా చూపిస్తున్నారు. ఇదంతా ఫ్రీయేనండి. ఏ గికెట్లు అవసరం లేదు. చక్కగా దేవుడి దగ్గరికి వెళ్ళడానికి, దేవుడిని చూసి దండం పెట్టుకుని తిరిగి రావచ్చు. మామూలు విషయం ఏంటంటే 72 అడుగుల విగ్రహం అయితే ప్రతిష్ఠించారు. నాకైతే మామూలుగా అసలు ఆ 2 కళ్ళు అయితే సరిపోలేదు చూడడానికి. అసలు ఎంతమంది వస్తున్నారంటే, అందులో ప్రత్యేకంగా ఏంటంటే మేము వెళ్ళిన రోజే మంచు మనోజ్ గారు అయితే వచ్చారు, హీరో గారు. సో అసలు ఆయన చూడడానికి కూడా చాలామంది వచ్చుంటారు. మాకు ఆ విషయం తెలీదు. అన్ఎక్స్పెక్టెడ్గా మేము వెళ్ళాము. వెళ్ళగానే అక్కడ ఆయన వస్తున్నారని తెలిసింది. వెయిట్ చేసి ఆయన అయితే చూద్దాం అనుకున్నాము. కానీ లాంగ్ నుంచి డిస్టెన్స్లో కనిపించలేదండి మాకు. ఆయన అయితే చాలా దూరం నుంచి అయితే ఒక లాంగ్ పిక్ అయితే తీసాము, జూమ్ చేసి మరి. ఒక షాట్ అయితే వచ్చింది. తర్వాత మేమైతే స్నాప్స్ దిగుతున్నాము దేవుడి దగ్గర. కొన్ని ఫోటోలు అయితే దిగామండి పిల్లలతో కూడా కలిసి. చాలా బాగా ఎంజాయ్ చేసాము. అక్కడ చాలా రకాల గేమ్స్ అండ్ పిల్లలు ఆడుకునే బొమ్మలను అయితే అమ్ముతున్నారు. చాలా బాగా ఎంజాయ్ చేసేసి తిరిగి ఇంటికి వచ్చామండి. నేను మంచు మనోజ్ గారిని తీసిన ఆ లాంగ్ ఫోటో అయితే కూడా పెడుతున్నాను. కానీ కొంచెం సరిగా కనిపించదు, బ్లర్గా వస్తుంది. చూసి ఎంజాయ్ చేయండి గాయ్స్. ఓకేనా? బాయ్.